హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ్యేష్. సో ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ అన్నమాట. చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో మంచిగా అన్ని రకాల వెజిటేబుల్స్ తోటి 1 pot మీల్ అన్నమాట. ప్రెషర్ కుక్కర్లో. ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ అవాయిడ్ చేస్తాం కాబట్టి ఒకసారి ఇట్లా వెజ్ పలావ్ ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ కావాల్సిన వెజిటేబుల్స్ అయితే క్యారెట్, ఆలు, బీన్స్, వటానా, ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, టొమాటో, మిల్ మేకర్, ఇంకా పెరుగు అనమాట. మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళలో వేసి తీసుకోండి. ఇష్టం ఉంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. జీరా, దాల్చిన చెక్క, ఆకు, స్టార్ పువ్వు, రాతి పువ్వు, కసూరి మెంతి, ఇంకొక 2 ఇలాచీలు అయితే యాడ్ చేయాలి. ఇది మెయిన్గా పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా బాగా యూస్ అవుద్ది. ఇంకా మసాలాస్ అయితే వేగిన తర్వాత ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఆలు, బీన్స్ అయితే ఫస్ట్ ఒకసారి మంచిగా వేపుకున్న తర్వాత మిగతావన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ నూనెలో అట్లా ఒకసారి టోస్ట్ చేసుకున్న తర్వాత మిగతా క్యారెట్, ఆనియన్ అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు వీడియో తీయడం కొంచెం కొత్త కాబట్టి ఫ్రేమ్ ఎటు సైడ్ పెట్టాలో అర్థం అవ్వలేదు, అందుకని ఎక్కువ కనబడుతుంది. అందుకని నేను కూడా ఇట్లా కలుపుకునే అయితే చాలా వరకు స్కిప్ చేసి చూపిస్తున్నాను. మీరు మాత్రం మంచిగా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా గోలనివ్వాలి. ఫస్ట్ వేసుకున్న వెజ్జెస్ మంచిగా గోలిన తర్వాత మూత తీసేసి ఒకసారి మంచిగా గలబెట్టి ఇంకా మిగతా టొమాటోస్ ఇంకా మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవెందుకు తర్వాత అంటే టొమాటో ఆబ్వియస్లీ తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకా మిల్ మేకర్ కూడా మనం ఆల్రెడీ వాటర్లో తీసినాం కాబట్టి వీటికి పెద్ద టైం పట్టదు. ఇక్కడ మిల్ మేకర్, టొమాటో వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ అయితే వేగనివ్వాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1/2 కప్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్టే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఎక్కువగా ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. పెరుగు వేసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. దాని తర్వాత కూడా మళ్ళీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ బియ్యం అయితే నేను పక్కకు నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం నేను నానబెట్టుకున్నాను. సో అవి కూడా మంచిగా వీటిలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. బియ్యం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఉత్త రైస్ అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటరే పోసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను 1.5 గ్లాస్ పోసుకున్నాను. సో 3 కప్స్కి 4.5 కప్స్ వాటర్ పోసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర వేసి సాల్ట్ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏముంది, కుక్కర్ మూత పెట్టేసి ఒక 1 విజిల్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 1 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత మూత అయితే తీయండి. ఇక్కడ నేను గ్యాస్ పైన వెంటనే తీసాను, ఎందుకంటే నేను ఇది బాక్స్లోకి పెట్టాలన్నమాట. అందుకనేసి నేను తొందరగా తీసాను. అయినా కూడా చూడండి అసలు ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. రైస్, వెజిటేబుల్స్ 2 కూడా బాగా కుక్ అయ్యాయి అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా పట్టినాయి అన్నమాట. అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. మెయిన్గా వెజిటేబుల్స్ అలవాటు లేని వాళ్ళు ఇట్లా వెజ్ పులావ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి. చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో మరెన్నో పోస్ట్ చేయబోతున్నాను, చేశాను కూడా. అండ్ ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ దీనికి కాంబినేషన్గా నేనైతే గుత్తి వంకాయ కర్రీ చేశాను అన్నమాట. దాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.